దేవునికి హారతి ఇచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతారు? దేవాలయాల్లో గంటను అనేకసార్లు అనగా నైవేద్యం పెట్టేటప్పుడు, మేలుకొలుపు పాడేటప్పుడు, ఆలయం మూసేటప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు గంట కొడతారు. హారతినిచ్చేటప్పుడు కొట్టే గంటకు అర్థం దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని, ఏ దేవునికి హారతి ఇస్తున్నామో ఆ దేవుడు మహాదైవాంశతో విగ్రహంలో చేరాలని, ఆ మహోత్తరమైన అంశ విగ్రహంలో చేరేటప్పుడు ఈ రూపాన్ని భక్తులు కనులారా వీక్షించేలా హారతి వెలుగులో స్వామిని చూపటమే పరమార్థం. కనుక హారతి వేళ దైవాన్ని ప్రత్యక్షంగా చూసినట్లయితే మానవుడు ఆరాధించే దైవానికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడితే పూజకు భంగం కలుగుతుంది. కనుక నిరామయంగా పూజను జరుపుకోవటానికై గంటను మోగిస్తారు. అయితే పూజను ప్రారంభించేటప్పుడు దేవతలను ఆహ్వానించటమునకు, రాక్షసులను తరుముటకు గుర్తుగా దేవతార్చన ప్రారంభించడానికి ముందు గంట మోగిస్తారని చెబుతారు. పూజ చేసే ఈ సమయంలో దేవతలంతా వచ్చి ఈ పూజకు రాక్షసుల నుండి కానీ, ఏ ఇతరుల నుండి కానీ ఏ విఘ్నము కలగకుండా చూడమని ఈ ఘంటానాదం చేస్తారు. ఈ విషయంలో దేవతలకు రాక్షసులకు మధ్య కొన్ని ఒప్పందాలున్నాయి. ఎక్కడికి మేము రాకూడదో అక్కడ ఒక గంటను ఉంచండి, అది మీరు మర్చిపోతే మమ్మల్ని మీరు ఆహ్వానించినట్లే అనేది వారు నియమం. అందుకే సింహద్వారం తలుపు వెనక వైపున తలుపులు తీయగానే గంట మోగే విధంగా గంటలు పెట్టుకుంటారు. పూజా గదికి గంటలు ఉన్న తలుపులు పెట్టుకుంటారు. అందువల్ల ప్రతి దేవాలయంలోనూ కంచు మొదలైన పంచలోహాలతో చేసిన గంటను ఉంచాలి. దాన్ని కొట్టినప్పుడు మాత్రమే ఓంకారనాద తరంగాలు మన చెవి నుండి శరీరం అంతా వ్యాపిస్తాయి. కనుక గంట మోగి వెంటనే ఆగిపోతే దాన్ని ఘంటానాదం అనకూడదు, అనుసరణ ధ్వని అంటారు. కనుక గంటని దేవాలయ గృహ ప్రవేశ వేళ ఒకసారి కొట్టాలి. ఆ ఓంకార ధ్వని నిండుగా శరీరం అంతా నింపుతూ దైవ దర్శనం చెయ్యాలి. వెళ్ళేటప్పుడు మళ్ళీ గంట కొట్టాలి. ఆ నాదాన్ని శరీరంలో నింపుకుని వెళ్ళాలి. అంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు గంటను 2 సార్లు మోగించాలన్నమాట.